ఇంటి దగ్గర ఉన్న మిషన్ నల్ల మిషన్ పెద్ద మిషన్ అండి. నాది విజయ కంపెనీ. అయితే ఏంటంటే ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో ఒక సిస్టర్ కామెంట్ పెట్టిన దానికి రిప్లైన్ అయితే అక్క ఇక్కడ సైడ్కి మనము నంబర్స్ అయితే చేంజ్ చేస్తాం కదా, ఈ నంబర్స్కి ఏ నంబర్ మీద ఎట్లా కుట్టు వస్తుంది, నాదేమో రెండో నంబర్ మీద పెద్ద కుట్టు వస్తుంది, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవక్క అని చెప్పని అడిగింది. ఆమె అడిగింది ఒక్కదానికి కాకుండా నేను ఒక్కొక్క నంబర్ పైన ఎంత డిస్టెన్స్ ఉంటుంది కుట్టు అనేది వివరంగా చెప్పిన. తను మళ్ళీ ఇంకొక కామెంట్ అయితే పెట్టింది, అక్క అలానే క్లాత్ కింద లూజ్ వస్తుంది, మరి దానికి ఏమన్నా ప్రాబ్లం అనేది క్లియర్ చేస్తారా అక్క అని నాకైతే కామెంట్ చేసిందండి. రేపు మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలి, షాప్లో నాకు ఈ నల్ల మిషన్ పెద్ద మిషన్ లేదు కాబట్టి ఏ మిషన్కైనా అండి తను అడిగిన క్వశ్చన్ తన మిషనే కాబట్టి అదే మిషన్ పైన చూపిద్దామని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. అయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నార్మల్గా ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తాం కదండి, ఇలా పెట్టినప్పుడు కింది పక్కన మనకి లూజ్ కుట్టు వస్తుంది అని అంటే చూడండి క్లియర్గా ఇక్కడ ఇది ఉంది కదా రింగు, ఈ రింగు మధ్యలో కొంచెం జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇంతకు ముందు కూడా షార్ట్ వీడియో ఒకటి మీకు అప్లోడ్ చేసినాను, కానీ మీరు క్లియర్గా చూసిరో లేదో. ఇలా ఓపెన్ చేస్తే దీని మధ్యలో ఏమన్నా చిన్నగా ఎంటిక మందం లాంటి చిన్నగా పోగు లాంటిది ఉన్నా కానీ కింది కుట్టు లూజ్ వస్తుంది. ఒకవేళ మనం కుడుతుంటే ఇప్పుడు ఇలానైతే స్టిచ్ చేస్తున్నాం కదా, ఇలా కుడుతుంటే పైన కుట్టు లూజ్ వచ్చింది అనుకోండి, దానికి కూడా సొల్యూషన్ చెప్తా చూడండి. ఇలా బాబిన్ తీసుకోండి, బాబిన్ కేసు తీసుకున్న తర్వాత ఇప్పుడు బాబిన్ పక్కకెట్టండి. ఈ కేసులో ఇప్పుడు మనకు సైడ్కి దారం పెట్టేది అయితే ఇది ఉంటుంది కదండి ఈ ప్లేట్ కొంచెం ఇట్లా లావట్టి చూడండి, ఇట్లా కొంచెం లేపు చూస్తే దీని కింద కూడా ఏదన్నా చిన్నగా చుర లాంటిది ఉన్నా కానీ మనకి పైన కుట్టు లూజ్ వస్తుంది. పైన కుట్టు లూజ్ వస్తుందంటే కింద బాబిన్లో సెట్ చేయండి. కింద కుట్టు మనకి లూజ్ వస్తుంది అంటే మాత్రం దీంట్లో సెట్ చేయండి. ఒకవేళ ఎప్పుడన్నా మీ ఇంట్లో చిన్నపిల్లలు అటు ఇటు ఎవరన్నా ఉంటే కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటారు, వాళ్ళకి అదొక సరదా. అట్లాంటప్పుడు ఇదేమన్నా జస్ట్ లూజ్ అయిందా టైట్ అయిందా అని, టైట్ అయితే దారం అనేది ఊకుకే తెగుతుంది. ఒకవేళ లూజ్ చేసిరనుకోండి ఇక్కడ పైన మన కింది కుట్టు కూడా జస్ట్ లూజ్ వస్తుంది. లేదంటే ఇందులో ఏదన్నా చుర లాంటిది ఉంటే కంపల్సరీగా కింద లూజ్ వస్తుంది. మనం టైలరింగ్ నేర్చుకున్నతో పాటు ఈ రిపేర్ కూడా కంపల్సరీగా నేర్చుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగినర్స్కి చాలా 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 యూజ్ అయ్యే వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ అండి.